రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండవ విడత అన్నదాన సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం భీమిలి మండలం తాటితూరులో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అన్నదాత కార్యక్రమం చేపట్టారు. డబ్బు జమ చేయనున్నాము. ఈ కార్యక్రమం ద్వారా బోత్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2000తో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 5000 కూడా కలిపి 7000 రూపాయలు మీ ఖాతాకి జమ చేయడం జరుగుతుంది. దీన్ని రైతులందరూ కూడా చక్కగా వాడుకోవాలని సందర్భంగా కోరుతున్నాను. మన తాటితూరు గ్రామంలో ఈ వరి కొనుగోలు కేంద్రం కూడా ఈరోజు ప్రారంభం చేయబోతున్నాము. జిల్లా వ్యాప్తంగా చూస్తే దాదాపు 29 RSKలు రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. వీటిని ద్వారా మనము దాదాపు 13,584 మెట్రిక్ టన్ మనము వరి పండించబోతున్నాము ఈ సీజన్ లో. అవన్నీ కూడా మధ్యలో దళారులకి మీరు అమ్మకుండా మీకు కావాల్సిన గిట్టుబాట్ల ధర వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వారు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల మేరకు ఈ రోజు మనము గౌరవ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారు చేతుల మీదుగా ఈ కొనుగోలు కేంద్రం కూడా మీకు అందుబాటులో తీసుకువస్తున్నాము, ఓపెన్ చేయబోతున్నాము. రైతులందరూ కూడా పండించే ధాన్యాన్ని ఇక్కడ కొనుగోలు కేంద్రం ద్వారా మీరు అమ్మవచ్చని చెప్తున్నాను. అదేవిధంగా మీకు కొనుగోలు కేంద్రంలో ఇచ్చిన వెంటనే 24 నుంచి 72 గంటల లోపలనే మీ ఖాతాలో డబ్బు జమ చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునింది. గతంలో ఒక్క రోజు లోపల కూడా పడిన సందర్భాలు మనం చూసాము. ఎప్పుడు లేని విధంగా ఈ ప్రభుత్వం ముందుగా మీకు డబ్బు జమ చేసే విధంగా చర్యలు చేపడుతున్నది. ఈ ఒక్క అన్నదాత సుఖీభవ కార్యక్రమమే కాకుండా ఎన్నో నూతన కార్యక్రమాలు మన ప్రభుత్వం తీసుకువచ్చింది. బిందు సేద్యంలో దాదాపు 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ మీకు అందుబాటులో తీసుకువచ్చింది. ఉద్యాన పంటకి పెద్ద ఎత్తున ఉపయోగంగా ఉంటుంది. ఇంతే కాకుండా విత్తనాలు కూడా మనము సబ్సిడీలో పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 87 మెట్రిక్ టన్ మన ఈ కేవలం ఒక భీమిలి నియోజకవర్గం తీసుకుంటే మాత్రం 87 క్వింటాల్ విత్తనాలు మనం పంపిణీ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎన్నో చక్కటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో బటన్ నొక్కగానే ప్రధానమంత్రి వారిలో ఒక ఆశీస్సులతో ఈ 10 కోట్ల రూపాయలు మీ ఖాతాకు మధ్యలో ఎవరు లేకుండా, ఏ దళారు లేకుండా డైరెక్ట్ గా మీ ఖాతాకే పడే విధంగా ఒక చర్యలు చేపట్టడం జరిగింది. ఇలాంటి చక్కటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతుందని తెలుపుతూ దీనికి పూర్తి స్థాయిలో వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ అందుబాటులో ఉండి పొలంబడి కార్యక్రమాల ద్వారా కొత్త విధానాలు మీకు నేర్పిస్తూ ఆదర్శ రైతుల్ని మీకు ముందు పెట్టి వాళ్ళు పొందే బెనిఫిట్స్ మిగతా అందరు రైతులకు వచ్చే విధంగా చేపడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఎప్పటికెప్పుడు మనకు సలహాలు సూచనలు ఇచ్చి మన ప్రభుత్వ సంస్థని చక్కగా నడిపిస్తున్న గౌరవ శాసనసభ్యులకు ఈ రోజు సార్ రావడం చాలా సంతోషం. ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ సాయం అందించాలి, ఆర్థికంగా కొంత వెసులుబాటు కావాలి, తన వ్యవసాయానికి కొంత ప్రభుత్వం తోడ్పడి ఉండాలి. అలాగే పంట పండిన తర్వాత పంటకి సరైన గిట్టుబాటు ధర లభించాలి. ఇవన్నీ కూడా జరగడానికి ఏమేమి చేయాలో అవన్నీ కూడా కార్యక్రమాలు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆలోచన చేస్తా ఉంది. మరి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఈ కార్యక్రమం మనం పోయినసారి కూడా ఆగస్టు 2వ తారీఖున ఈ అన్నదాత సుఖీభవ ఈ కార్యక్రమం చేసుకున్నాం. మళ్ళీ ఇది 2వ విడత. ఏదైతే సంవత్సరానికి 20,000 రూపాయలు అంటే 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం. అంటే ఇప్పుడు ఇచ్చే 7,000లో 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కంట్రిబ్యూషన్ ఉంటే 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. మొత్తం 3,150 కోట్ల రూపాయలు ఈ విడత రాష్ట్రం మొత్తం కూడా రైతు ఖాతాలో మనం జమ చేస్తా ఉన్నాం. అంతేకాదు ముఖ్యంగా ఏదైనా రైతు పండించే పంటకి గిట్టుబాటు ధర ఉండాలి అంటే దాన్ని ఏదైనా సరైన ధర వచ్చేదాకా కూడా దాన్ని నిల్వ చేసుకునే విధంగా పంట పండిన వెంటనే రైతు కొనుగోలు కేంద్రాలు ఈరోజు అది కూడా మనం ఓపెన్ చేసుకుంటున్నాం. అవి అటువంటి ఓపెన్ చేసి ఆ రైతు కొనుగోలు కేంద్రంలో ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉంది. అంటే దురదృష్టం ఏంటంటే భారతదేశంలో ప్రతి చేతి వృత్తుల వాళ్ళు ఏదైనా ఒక వస్తువు తయారు చేస్తే, ఒక కమ్మరు కావచ్చు, కుమ్మరు కావచ్చు, అడ్డం కావచ్చు, చేనేత కావచ్చు, ఎవరైనా ఒక వ్యక్తి ఒక వస్తువుని
తయారు చేస్తూ లేకపోతే ఇంకోటి చేస్తూ దానికి ఏ రేటుకు అమ్ముకోవాలనేది అతని చేతిలో ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే మనందరికీ అన్నం పెట్టే రైతు మాత్రం తను అహోరాత్రులు కష్టపడి ఎండనక వాననక రాత్రనక పగలనక తన కుటుంబం మొత్తం కూడా ఆ పొలంలో చెమటొచ్చి కష్టపడి పనిచేస్తే పండే పంట కూడా గ్యారెంటీ లేదు. ప్రకృతి కనుకరిస్తే అన్ని అనుకూలిస్తే పంట వస్తా ఉంట చేతికి, ఒక్కోసారి అది కూడా రాదు. అంత అనుకూలించి పంట చేతికి వస్తే చివరికి ఆ పంటని ఏ రేటుకు అమ్ముకోవాలనేది మాత్రం ఆ రైతు చేతిలో లేదు. దానికి మధ్యలో దళారులు, లేకపోతే మధ్యలో బ్రోకర్స్, లేకపోతే వేరే మధ్యవర్తులు దాన్ని నిర్ణయిస్తా ఉన్నారు. ఆ పరిస్థితి పోవాలి. తన పండించిన పంటకి తనే ఏ రేటుకు అమ్ముకోవాలని ఒక పరిస్థితి రావాలి. తన ఎంత పెట్టుబడి పెట్టుకుంటా ఉన్నాడు, తన కుటుంబం శ్రమ విలువ ఎంత, దానికి ఎంతో కొంత లాభం చేకూర్చి ఆ పండే పంటకి అమ్ముకునే పరిస్థితి రావాలనే ఉద్దేశంతో ఈరోజు పండిన పంటని ఏదో వెంటనే అతను తక్కువ దిగుబడి అమ్మే పరిస్థితి లేకుండా ఒక కొనుగోలు కేంద్రానికో లేకపోతే ఒక వేరే హౌస్ లోనో పెట్టుకుని సరైన ధర వచ్చిన తర్వాత అమ్ముకునే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం కల్పించాలని ఆలోచిస్తా ఉంది. మరి ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్నికలకు ముందు ఏ అయితే హామీలు ఇచ్చామో ఇచ్చిన హామీలు ప్రతిదీ కూడా అమలు చేసుకుంటూ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఇవి రెండు కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. సంక్షేమ కార్యక్రమాల్లో కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తారని చెప్పని పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ప్రచారం చేశాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గతంలో చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కొనసాగించడమే కాదు, వాటికంటే ఇంకా మెరుగ్గా ఇంకా ఎక్కువ మంది